నియోజకవర్గం పెనమలూరు నియోజకవర్గంలో దాదాపు జోగి రమేష్ గారిని తీసుకొస్తున్నారు పోటీగా. దాదాపు ఆయన సవాళ్ళు కూడా చేస్తున్నారు. ఈసారి నేను ఇక్కడి నుంచి పోటీ చేస్తాను, ఎట్టి పరిస్థితుల్లో జగన్ గిఫ్ట్గా ఇస్తాను ఈ నియోజకవర్గాన్ని అని చెప్తున్నారు. ఇక్కడ మీరేమంటారు? ఈ నియోజకవర్గం గురించి జోగి రమేష్కి అసలు ఏం తెలుసండి? ఎప్పుడన్నా ఎక్కడైనా సరే అసలు జోగి రమేష్ అనే పేరైతే అసలు వినే ఉండరు. నేనైతే ఇవాళ ప్రథమంగా వింటమే. ఎక్కడో మైలవరంలోనో ఎక్కడో ఉంటాడు ఒక జోగి రమేష్ అనేవాడు అంటమే. కానీ ఇప్పుడు అదే పార్థసారథి వైసీపీ తరఫున గెలిచాడు అనుకోండి, కొన్ని ఊళ్ళలో పార్థసారథి ఎవరు అంటే చెబుతారు, పలానా వైసీపీ ఎమ్మెల్యే అలా అని చెప్తారు. అదే తెలుగుదేశం తరఫున బోడే ప్రసాద్ గారిని ఒక గ్రామంలో ఎస్సీ నంబర్లు 10 పేర్లు చెప్పమని చెప్తారు, ఓసీ నంబర్లు 10 పేర్లు చెప్పమని చెప్తారు, బీసీ నంబర్ 10 పేర్లు చెప్పమని చెప్తారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ ఈ జోగి రమేష్ని చెప్పమానండి. అసలు జోగి రమేష్ గురించి ఎందుకండి? అది ఓడిపోయే కేసేను. ఇప్పుడు వివేకానంద గారు ఎప్పుడు పాజిటివ్ ఆలోచించమన్నట్టు అందరూ ఏదో మేమే గెలుస్తాం అని ఆ పాజిటివ్గా అలా మాట్లాడతారు, చెప్పుకుంటారు. ఎలా గెలుస్తాడండి? జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు ఏమున్నాయండి? ఈ 4 సంవత్సరాలన్నరలో ఒక్క మంచి పని చెప్పండి. ఒక అమ్మఒడి అనేది ఒకటి చెబుతున్నాడు. ఆ అమ్మఒడి కూడా ప్రతిసారి చెప్పుకుంటాం. ఎంతమంది అంటే అంతమందికి అన్నారు, పోయింది ఒకటికే ఇచ్చాడు, పోని ఏడవలేనాడు. నవరత్నాల్లో ఒక రత్నం రాలిపోయింది. 14,000 పోయి 13,000 పోయి ఇప్పుడు అవి కూడా ఎగనామం పెట్టాలని. సరే, ఫీజు రీఎంబర్స్ అంటారా? డిగ్రీ చదివే వాళ్ళకండి ఫస్ట్ ఇయర్ ఫీజు సెకండ్ ఇయర్లో ఇస్తున్నాడు, సెకండ్ ఇయర్ ఫీజు థర్డ్ ఇయర్లో ఇస్తున్నాడు. థర్డ్ ఇయర్ అయ్యేసరికి ఆ ఫీజు కట్టట్లా. వాడు ఎంబీఏ ఏదో ఇంకా ఫర్దర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఇక్కడ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. వాళ్ళు ఏమంటారు? ఫీజు కట్టి థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఫీజు కట్టేసే నువ్వు, నీ సర్టిఫికేట్స్ ఇస్తామంటారు. ఏ విధంగా మేలు చేశాడని? ఎవరికి మేలు చేశాడు? సరే, ఎడ్యుకేషన్ అలా పోయింది. శాండ్ ఒక్క ఇసుక మీద ఎన్ని ఆధారపడి ఉంటాయి? ఎలక్ట్రికల్, పంబ్లింగ్, టైల్స్, పెయింటింగ్, ఐరన్, కన్స్ట్రక్షన్. ఒక్క కన్స్ట్రక్షన్ శాండ్ ఇది చేయడం వల్ల ఇన్ని ఆగిపోయినాయి. 2 రత్నాలు రాలిపోయినాయి. 3వ రత్నం నేను చంద్రబాబు గారు చెప్పిన దాని ప్రకారము అమరావతికి కట్టుబడి ఉంటాను, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను అమరావతి కోసం అన్నాడు. బోగసు సొల్లు కార్చుకుంటా సొల్లు కబుర్లు చెప్పాడు. ఏమైంది? అమరావతి పోని ఆ ఏడ్చాడు. ఆ 3 రాజధానులు ఏడ్చాడు. ఇదిగో ఇప్పుడు రావయ్య బాబు, నువ్వేం చదువుతున్నావు? మన రాజధాని ఏది? మన రాజధాని ఏది చెప్పరా బాబు? అగో చెయ్యుతున్నాడు, తెలియదంట. పోని 3వ రత్నం రాలిపోయింది. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే వాడు 9 రత్నాలు రాలిపోయినాయి. 9 రత్నాలు రాలిపోయినాడు. రేపు ఇవాడు వస్తానని ఎలా అంటాడు? రాకముందు చక్కగా వచ్చావు, బొగ్గలు నిమిరావు, చెంపలు నిమిరావు. ఇవాళ ప్రజల్లోకి రావే, డేరాలు కట్టుకెళ్తావు, 4 కిలోమీటర్లకు హెలికాప్టర్లో వెళ్తావు. రైలు యాక్సిడెంట్ అయితే స్టేజీ కట్టుకొని రైలు యాక్సిడెంట్ అయితే మీటింగులు చెబుతావా? ఓదార్చాల్సింది పోయి. అదే చంద్రబాబు గారు 2014 హుద్హుద్ తుఫాన్ వస్తే మనకు ఒక రూము లేదు, ఆయనకి ఒక సీఎం ఉండడానికి నివాసం లేదు, బస్సులో ఉండి వైజాగ్ని ఇది చేశాడు. మొన్న వరదలు వస్తే రైతులు ధాన్యం తడిసిపోయి మొలకలు వస్తే స్పీచ్ ఇచ్చుకుంటున్నాడు. హెలికాప్టర్లో వెళ్ళి స్టేజీ కట్టించుకుని రైతులు ఏడుస్తుంటే నువ్వు స్పీచ్లు ఇచ్చుకుంటావా? నీకు స్టేజీ కావాలా? నేను ఏ విధంగా గెలుస్తావు చెప్పు? నీ మీద ఇన్ని చెప్పాము, నువ్వు ఏ విధంగా గెలుస్తావు? నువ్వు ఏ విధంగా నమ్మి ఓటేయాలి? సరే, నువ్వు మంచి చేసి చెప్పు, నేనే ఓటేస్తా చెప్పు. నీకు ఊరు మారింది, ప్రజా వైద్యం మారింది, బళ్ళు మారాయి, వ్యవసాయం మారింది అని చెప్పి మాట్లాడు. ఏది మారింది? వ్యవసాయం మారింది. అరకపోయి హలం పోయేసి ట్రాక్టర్లు వచ్చినాయి. నువ్వు తేలేదే ట్రాక్టర్లు. అదే తెలుగుదేశం ప్రభుత్వంలో మా ఊరు తెన్నేరు 6 ట్రాక్టర్లు వచ్చినాయి రైతుకి. నువ్వు నీ వైసీపీ తరఫున గెలిచిన ప్రెసిడెంట్కి 1 ట్రాక్టర్ ఇచ్చుకున్నావు. అదే నా వ్యవసాయం మారటం అంటే? నిజమైన రైతుకి ఇవ్వాలి. ఇప్పుడు పడ్డ ఈ ధాన్యం డబ్బులు కూలీలు, మా దగ్గరికి వచ్చే కూలీలే పండగ వచ్చిందమ్మా పప్పలు వండుకోవాలమ్మా, ధాన్యం డబ్బులు పడలేదు, ధాన్యం డబ్బులు పడితే మేము చేసిన కూలి డబ్బులు ఇస్తామంటున్నారు అన్నాడు. మరి ఇంతవరకు ధాన్యం డబ్బులు పడలేదే. నువ్వు రైతుకు చేసింది న్యాయం ఎక్కడ? సరే, రైతు పోయింది, ఇంకేంటి చెప్పండి? ఒక మంచి పని చెప్పండి చాలు. ఒకటి చెప్పండి, ఒక మంచి పని చెప్పండి. అందుకని ఆరోగ్యశ్రీ వాళ్ళు హాస్పిటల్లో మేము వెళ్ళినా కూడా మా దగ్గర ఆరోగ్యశ్రీ వర్తించదని చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ బిల్లులు ఎన్నో కోట్లు పెండింగ్లు ఉన్నాయంట. మాకు రావాల్సిన బిల్స్ రావట్లేదు అనుకుని మేము ఆరోగ్యశ్రీ మీద వైద్యం సేవలు చేయమంటున్నారు. పైపెచ్చు ఆరోగ్యశ్రీకి తెస్తానంటున్నాడు. మనిషికి కావాల్సింది ఏంటండి? విద్య, వైద్యం, ఉపాధి 3 కావాలి. నువ్వేమైనా కంపెనీలు తెచ్చావా? తేలేదు. విద్య ఏమైనా ఫీజులు అవి కడుతున్నావా? సరిగా లేదు. తల్లికి వందనం పేరుతోటి చంద్రబాబు గారు ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సంవత్సరానికి 15,000 అంటున్నారు. 3 గ్యాస్ బండ్లు అంటున్నారు. మహాశక్తి ప్రోగ్రాంతో రాజమండ్రి మేనిఫెస్టోలో సూపర్ 6 ప్రోగ్రాం 6 పథకాలు పెడితే బాబు గారు వాటిని కాపీ చేసి
నేను బస్సులో మహిళలకి ఫ్రీ అని చెప్తావా? ఇంకా ఎలక్షన్ నెల రోజుల్లో పెట్టుకొని నువ్వు బాబు గారు పెట్టే పథకాలను కాపీ కొడతావా? బీసీలకి ఎక్కడన్నా నీ దగ్గర బీసీలు ఉన్నాయా? నువ్వు ఉన్న నియోజకవర్గంలో నీ వాళ్ళని గెలవలేరేమో అని చెప్పి ఓడిపోతారేమో అని కొత్త వాళ్ళని పెట్టి రేపు అపవాదం వాళ్ళ మీద వేయటానికి మీరు సరిగా వర్క్ చేయలేదని చెప్పి చెబుతారు. అదే మా తెలుగుదేశం బోడే ప్రసాద్ వారు ఓడిన మరో రోజే బైక్ వేసుకుని గ్రామం వచ్చి నేను ఓడినందుకు కాదు మళ్ళా ప్రజల్లోకి వస్తాను అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ప్రతిరోజు ప్రతి గుమ్మం దొక్కుతున్నారు. ఆయనతో మేము ఇంకా కష్టపడతాం అన్నాం. ఆయనకి ఇచ్చిన మాట ప్రకారం కష్టపడుతున్నాం, వర్క్ చేస్తున్నాం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాంకి తెన్నేరు ఎస్సీ కాలనీలోకి వెళ్తే బోడే ప్రసాద్ గారు అంత న్యాయమైన వ్యక్తిని మేము ఇంతవరకు చూడలేదండి అని చెప్తున్నారు వాళ్ళు. మరి అలాంటి వ్యక్తిని ప్రజలు కావాలని కోరుకుంటున్నారంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత వినాశానికి దారి తీసిందో ప్రజలు గ్రహించే వద్దు అనుకుంటున్నారు.